అశ్వవాహనంపై కల్కి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. 8వ రోజు సోమవారం రాత్రి అమ్మవారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. అమ్మవారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ ఎంతో కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగా అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలను తొలగిపోతాయని విశ్వాసం. రకాలైన అర్థాలు చెప్పారు సాయనులు. అశ్వం అనేటువంటిది మనోవేగానికి ప్రతీక, చైతన్యానికి కూడా అది చిహ్నం. ఇంద్రియ పరిభ్రమణాదులతో కూడిన జీవుల మనోవేగాలను నియంత్రించి జ్ఞానవాహనం, ఆ హంసవాహనంలో యోగి పుంగవులైన పరమహంసలను పేర్కోవడను సంప్రదాయం హంసకున్న విలక్షణ ప్రయుక్త విచక్షణని కలిగించడం. ఆ జ్ఞాన అజ్ఞానాలు తెలుసుకొని యోగులైన వారు నడుస్తారు. ఆ హంసీమమా అని జ్ఞానార్జన కోసం ఉపాసిస్తారు. దిబ్బలు వెట్టుచు తేలిన ఇదివో శ్రీనివాసుల హంసతత్వాన్ని అన్నమాచార్యుల వారు అద్భుతంగా చెప్తారు. అందుకనే భాగవతాన్ని కూడా పరమహంస సంహితాయాం అంటారు. బహురక హంస, పరమహంస, ఇలాగా ఆయా ఆ యతులలో విభాగాన్ని కూడా ధర్మశాస్త్రాలు చెబుతాయి. ఆ తర్వాత ముత్యపు పందిరి వాహనం మీద స్వచ్ఛమైన మేలి జాతి ముత్యాలు పవిత్రతకు, నిర్మలత్వానికి సంకేతం. అలాగే ఆ అమ్మ యొక్క సింహవాహన సౌందర్యాన్ని శిల్పబంధురంగా అక్కడ చక్కగా వర్ణిస్తారు. ప్రారంభమైన ధ్వజ అవరోహణం వరకు సమాప్తమయ్యే ఈ ఉత్సవాలలో అత్యుత్తమ అశ్వవాహన సేవలో మహారాణిగా మనందరినీ చూస్తూ అమ్మని మనమందరం కూడా పులకాంకితం అవుతున్నాం. జాజీ బిరులు చల్లన రాలగా అంటారు వీణ వాయించనే అలమేలుమంగమ్మ అనేటువంటి సంకీర్తనలో. ఈరోజు చూస్తుంటే అమ్మ పైన తన శిరస్సు మీద, అక్కడ పైన శిరోభాగం మీద సన్నజాజులు అందుకని కలియుగ వికుంఠపురమే ఈ తిరుమల క్షేత్రం. వికుంఠపురానికి పట్టమహిషి తిరుసోమని సంపంగి జాజులు మరువంపు మొలక సర్వేశ్వరుని సరసన పట్టపురాణి. అక్కడ మరి జాజులు దవనము రాజిత త్యాగరాజనుత అంటారు సద్గురు త్యాగరాజ స్వామి వారు. ఆ రకంగా ఇక్కడ సకల పుష్పజాతులు, ఈ ప్రపంచం అంతా కూడా స్వామి అయ్యంగార్లను చూడండి, ఇక్కడ వేద ఘనాపాటిలను చూడండి, ఇక్కడ పాంచరాత్రం, వైఖానసం, పడుగు పేకలాగా ఇక్కడ నేసి ఆ పట్టు అందమైన అంటే పద్మావతిని చేపట్టడానికి అదొక నెపం, వ్యాజం. అమ్మ మాట చెల్లించడానికి కూడా ఆ వకులమాతగా వచ్చినటువంటి యశోద, ఆ కన్నయ్య 5000 సంవత్సరాల నాడు பண்டு மாவலிதன்
பெருவேல் வேளாள அடி ஒன்றினா